బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపగా సినిమా నైజాం ఏరియాలో మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లతో టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. ఇది వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాల పేరిటే కొత్త రికార్డులు ఉండగా ఆ సినిమాల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డుతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా. ప్రీమియర్స్ తో సినిమా ఆల్మోస్ట్ 1.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకోగా మొదటి రోజు అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించిన సినిమా సెన్సేషనల్ హోల్డ్ ను అన్ని చోట్ల చూపించి అనుకున్న దానికన్నా బెటర్ ట్రెండ్ ను చూపించి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేసింది. దాంతో మొదటి రోజు ఏకంగా 6 కోట్ల వరకు షేర్ అందుకోగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ కలుపుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 7.9 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. జీఎస్టీ రిటర్న్స్ తో కలుపుకొని మొత్తం మీద 9.3 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకుని నైజాం లో ఫెంటాస్టిక్ స్టార్ట్ ను దక్కించుకొని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా నైజాం లో ఇవి ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ అని చెప్పవచ్చు. ఇది వరకు రికార్డు కలెక్షన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా పేరిట ఉండగా ఆ సినిమా 8.10 కోట్ల షేర్ అందుకుంటే ఆ సినిమా తర్వాత ఆచార్య మూవీ 7.9 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలను మించిపోయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 9.3 కోట్ల షేర్ తో సరికొత్త రికార్డును నమోదు చేయడం విశేషం. నైజాం లో సినిమా అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఈ వీక్ మొత్తం కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో సినిమా ఇక్కడ ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.